అను ఇలాంటి పని చేస్తుందనుకోలేదు బాబాయ్. తనకి నిజం తెలిసిన రోజు బాధపడుతుందని తెలుసు, వాళ్ళ అమ్మా నాన్నల్ని ప్రశ్నిస్తుందని తెలుసు, అందర్నీ అసహ్యించుకుంటుందని కూడా తెలుసు. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను కూడా ఊహించలేదు. అనుకి ఇలాంటి ఐడియా వస్తుందని. సార్, వాసుదేవ్ గారు ఉన్నారా? ఉన్నారు బాబు. మీరెవరు? నేను ప్రెస్ రిపోర్టర్ అండి. మీరెక్కడికి? వాసుదేవ్ గారు ఫోన్ చేసి రమ్మని చెప్తే వచ్చాం. కూర్చోండి. ఓకే. రవి, వాసుదేవుని పిలుచుకురా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఏదో మాట్లాడాలని రమ్మన్నారు, చెప్పండి సార్. నాకు పెళ్ళని, వధువు కావాలని పేపర్లో ప్రకటన వచ్చింది. నా కూతురు నాకు తెలియకుండా పొరపాటున ప్రకటన ఇచ్చింది. చిన్నపిల్ల ఏదో తెలియకుండా చేసింది. ఇది నిజం కాదని, పొరపాటున పబ్లిష్ అయిందని మరో ప్రకటన ఇవ్వండి, అది చెప్పడానికి పిలిచాను. పొరపాటుగా ఇవ్వడం ఏంటండి? మీ పాప వచ్చినప్పుడు 1కి 10 సార్లు అడిగి క్లారిటీ తీసుకున్న తర్వాతే పేపర్లో వేశాం. ఇప్పుడు అది తప్పుడు ప్రకటన అని తెలిస్తే ఆ న్యూస్ చూసిన వాళ్ళందరూ మమ్మల్ని బ్లేమ్ చేస్తారు సార్. అంటే మీరు చిన్నపిల్లలు చెప్పింది తప్ప పెద్దవాళ్ళు చెప్పింది వేయరా? చిన్నపిల్లలు ఇలాంటి ప్రకటనలు వెయ్యమని చెప్పినప్పుడు పెద్దవాళ్ళని కన్సల్ట్ చేయకుండా వేయడం మీదే తప్పు. తప్పు చేసింది కాకుండా మిమ్మల్ని బ్లేమ్ చేస్తారని ఆర్గ్యూ చేస్తారేంటి? ఈరోజు ఇదే అయింది. రేపు నా భర్త నన్ను చంపేశాడనో, నేను సూసైడ్ చేసుకున్నానో చెప్తే నిజాలు తెలుసుకోకుండా పబ్లిష్ చేసేస్తారా? మీ మీద కేసు వేస్తే ఏమవుతుందో తెలుసా? సారీ మేడం. సారీ సార్, మీరు చెప్పినట్టే కరెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. రవి సార్, చెక్ బుక్ తీసుకురా. అలాగే సార్. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ న్యూస్ మాత్రం కరెక్ట్ కాదని ఫ్రంట్ పేజీలో వచ్చేలా చేయండి. బ్లాంక్ చెక్. ఎంత కావాలో అంత రాసుకోండి. వెళ్ళొస్తాం సార్. ఓకే. ఒక నిమిషం. ఆ చెక్ ఏంటి అంకుల్? నువ్వు పొరపాటుగా ప్రకటన ఇచ్చావని మీ నాన్నగారు చెప్పారమ్మా. నేను పొరపాటుగా ఇవ్వలేదు, అన్నీ ఆలోచించాకే ఇచ్చాను. మీరు వెళ్ళండి. సరే సార్, మీరు డిసైడ్ చేసుకుని ఫోన్ చేయండి సార్. వస్తాం సార్. అను, ఏంటి నీ మొండితనం? నా ఇష్టం వచ్చినట్టు చేసుకోమని ఉదయం నువ్వే కదమ్మా చెప్పావు. అమ్మేదో కోపంలో అలా అంటే నువ్వు నిజమనుకుంటావాను? అమ్మ కోపంలో అనుండొచ్చు, నేను మాత్రం బాగా ఆలోచించే చేస్తున్నాను. ఆలోచించే వాళ్ళెవరు ఇలాంటి పిచ్చి పనులు చేయరు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,